వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ ఎమర్జెన్సీలో చిక్కుకుంది. పీల్చే గాలిలో విషం నిండిపోవటంతో నిస్సహాయులైన పౌరులు తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతూ రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. తమ రాజ్యాంగం కల్పించిన శుభ్రమైన గాలిని పీల్చే హక్కుని ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యతో సతమతం అవుతున్న పాలకులకు దీనిపై శ్రద్ధ లేదని వారు మండిపడుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది ప్రజలు జీవించే హక్కుకు సంబంధించిన అంశం. ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని, ఆవేదనను శాంతియుతంగా తెలియజేస్తున్న పౌరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవటం ఈ నిరసనలో మరో వివాదాస్పద అంశం. ఢిల్లీలో కాలుష్య సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది? పౌరుల డిమాండ్లేంటి? ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతోంది. ఈ విషపూరితమైన గాలికి వ్యతిరేకంగా పౌరులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చారు. కాలుష్యం ఆపండి, ఆపండి, ఆపండి అంటూ నినాదాలు చేస్తూ తమ గళాన్ని గట్టిగా వినిపించారు. నిరసనకారుల్లో ఒకరు మాట్లాడుతూ, మాకున్న ఒకే ఒక్క డిమాండ్, అది శుభ్రమైన గాలి. ఈ సమస్య 10 ఏళ్లుగా ఉంది, కానీ సరైన చర్యలు లేవు. ఇది ఆర్టికల్ 21 మా జీవించే హక్కుని ఉల్లంఘించడమే. మేము శుభ్రమైన గాలి పీల్చలేకపోతున్నాం. దేనికోసం ఎదురు చూస్తున్నామో మాకు తెలీదు అని వాపోయారు. అయితే ఈ శాంతియుత నిరసనపై పోలీసులు బలప్రయోగం చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. మేము శాంతియుత నిరసన చేస్తుంటే మమ్మల్ని నెట్టేశారు, లాక్కెళ్లారు, బస్సుల్లోకి తోసేశారు. మా నిరసన హక్కును కూడా కాలరాస్తున్నారు. ఇది ఆర్టికల్ 19 ఉల్లంఘన. ఇది గాంధీ దేశం. మేమిక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూడా చేయలేమా అని ఒక పౌరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు, ఇది కేవలం శుభ్రమైన గాలి గురించిన విషయం. దీని గురించి కూడా మాట్లాడకపోతే దేని గురించి మాట్లాడతాం? డబ్బు లేని సామాన్య పౌరులు, పేదలు ఎక్కడికి వెళ్ళాలి? ఇది కేవలం ధనికుల దేశం కాదు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇక్కడ వారు లక్షలాది మంది ప్రజల హక్కులను రోజువారీగా కాలరాస్తున్నారు అని మరో నిరసనకారి ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ సహచరులను విడుదల చేయాలంటూ నిరసనకారులు పోలీస్ ముర్దాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీలో గాలి పీల్చడం కూడా కష్టంగా మారిన ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఆవేదన, నిస్సహాయతకు ఈ నిరసనలు నిదర్శనంగా నిలిచాయి.